సర్పంచ్ భరత్ గారు ఒక్క నిమిషం ఇంటర్వెన్షన్ చిరంజీవి గారు చెప్పండి. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నంత మాత్రాన బీసీలకు న్యాయం జరుగుద్దా అనేది ఒక ప్రశ్న వాళ్ళు లేవనెత్తారు. నేను మీరు పక్కనున్న తమిళనాడు చెప్తున్నాను. తమిళనాడులో బీసీలే అధికారంలో ఉన్నారు. తమిళనాడు పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో నంబర్ 1. ఈ రోజు భారతదేశంలో రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కాంట్రిబ్యూట్ చేసేది తమిళనాడు కంటే మించిన రాష్ట్రం లేదు, మహారాష్ట్ర, తమిళనాడు. సో మరి అక్కడ డెవలప్మెంట్ ఉంది కదా బీసీలదే ఉన్న దగ్గర. సో బీహార్ అనేది నార్త్ ఇండియా ఇస్ సెపరేట్ డెవలప్మెంట్. ఇవాళ అట్లాంటి బహుశీలు మొత్తం పరిపాలించిన వెస్ట్ బెంగాల్ కి ఏమైందంటే బ్రాహ్మణ్సే పాలించారు, ఇప్పటిదాకా కూడా పాలిస్తూనే ఉన్నారు. సో దాన్ని కంపారిజన్ చేయదు. బీసీలు ముఖ్యమంత్రులుగా తమ స్వంత మెజారిటీ ఎమ్మెల్యేలతో ఉన్న దగ్గర 100% బీసీలకు న్యాయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ తమిళనాడు ఒక మార్గం. సో అదే విధంగా రాజ్యాంగం 50% రిజర్వేషన్ దాటడానికి ఒప్పుకోదన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా సీలింగ్ ఇంత 50% అని రాయలే. ఈ 50% అనేది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, కోర్టులు డిక్టేట్ చేసినాయి. ఎందుకంటే కేవలం బీసీలు వీళ్ళకి మొత్తం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 50% సీలింగ్ పెట్టినారు. ఎక్కడ ఉందండి రాజ్యాంగంలో? ఆర్టికల్ 15(4), 16(4) లో ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు మీరు ఎస్సీలకు ఎస్టీలకు వచ్చేస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 335 లో వాళ్ళకు ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినారు. అదే విధంగా వాళ్ళకు చట్టసభల్లో ఆర్టికల్ 330, 332 లో వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు. మరి బీసీలకు మిగతా పదం లేదు. కానీ చిరంజీవి గారు మాజీ ఐఏఎస్ అధికారి. ఒక్క నిమిషం సార్, క్లోజ్ చేస్తున్నాను. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్న మాట వాస్తవం, కానీ లేదు బీసీలకు 50% రిజర్వేషన్ ఎక్కడ లేదు. కోర్టులు ఇంటర్వ్యూ కోర్టు డిక్లేర్ చేసినాయి. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు 50% దాటిండ్లు. అదే విధంగా ఆర్థిక పరమైన రిజర్వేషన్ ఇవ్వకూడదని ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలలో 8 మంది కొట్టేసినా మళ్ళీ 103వ రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ తెస్తే కోర్టులు అవనమని ఇవ్వచ్చు అన్నారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసు. ఎందుకంటే కేవలం బీసీలను ఎదుగనీయకుండా ఇవన్నీ కోర్టులు కూడా అడ్డుపడ్డాయనేది మేము అభిప్రాయపడుతున్నాం. థ్యాంక్ యూ అండి. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు వల్లభరెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తాను మీకు అవకాశం. రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాజ్యాంగంలో ఒకవేళ లేదనుకోండి, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించలేదండి? యాక్చువల్ గా చిరంజీవి గారు చెప్పినట్టు రాజ్యాంగం లేదు. మీరు ఎట్లా జనాభా ఎక్కడ ఇంత అని ఎక్కడ ఉంది? జనగణనలో పెట్టలేదు కావాలని. జనగణనలో బీసీలు ఎంత అని చెప్పలేదు. మీకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలంటే మీ సంఖ్య ఎక్కడ ఉందని అదొక్క అంశాన్ని పెట్టుకొని ఇవాళ సుప్రీంకోర్టులో ఏదో జడ్జిమెంట్ పెట్టుకొని రాజ్యాంగంలో ఎక్కడ లేదు, జడ్జిమెంట్ ప్రకారం చేయడం జరిగింది. ఒకవేళ రాజ్యాంగంలో ఉందని ఎవరైనా మాట్లాడిననుకో సవరణ చేయండి. ఒకవేళ అది కాదంటాము సవరణ చేయండి. మీరు సక్సెస్ఫుల్ అయినటువంటి ముఖ్యమంత్రులను కానీ సక్సెస్ఫుల్ అయినటువంటి రాష్ట్రాలను కానీ పరిధిలో తీసుకోరు, ఫెయిల్యూర్ చూపిస్తారు. ఇప్పుడు బీహార్ చూపిస్తారు, తమిళనాడు ఎందుకు చూపించారు? తమిళనాడులో ఎంత రిజర్వేషన్ ఇస్తారు? తమిళనాడులో కేంద్రం నుంచి ఒకవేళ బీసీలకు అన్యాయం జరిగే. కానీ ఇప్పుడు నేను ఒక వాదన కౌంటర్ చేస్తా. ఇప్పుడు బీసీలు ఉన్న చోట రిజర్వేషన్ ఇవ్వలేదు, బట్ తమిళనాడులో రిజర్వేషన్లు ఇచ్చింది జయలలిత. 69% చేసింది ఒక బ్రాహ్మణ మహిళ, అగ్రవర్ణ మహిళ. బీసీలు ఇవ్వలే రిజర్వేషన్. అప్పుడు కూడా ఉన్న చోట నేను చెప్తున్నా. హైయెస్ట్ ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ లేకపోతే వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అక్కడ అన్ని సంవత్సరాలున్నా యూపీలో బెనిఫిట్ చేయలేకపోయినారు. 100% కరెక్ట్. మీరు చెప్పి 90% మంది బీసీల ఎమ్మెల్యేలు ఆమె ముందుకొచ్చేసింది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు. 90% ఎమ్మెల్యేలు బీసీలు. ఇప్పుడు కూడా చూడండి, 234లో దాదాపు 225 మంది, 125 మంది వెనుకబడిన వర్గాల వాళ్ళ ఎమ్మెల్యేలు. కానీ మీరు మొన్న స్టడీ టూర్ కూడా వెళ్ళొచ్చారు. డిఎంకే మోడల్ అధ్యయనం చేస్తామని వెళ్ళొచ్చినాం. 10% ఇవ్వండి రిజర్వేషన్ ఇంటర్వ్యూస్ అంటే వాళ్ళు చించి పడేసారు. ఉన్న శాతం ఎంత అట్లెట్లా అని చెప్పేసి ఇస్తాం, వాళ్ళకు కూడా ఇస్తాం, కానీ వాళ్ళ బీద వాళ్ళకి ఇస్తాం, అందరికి ఇవ్వమని చెప్పి. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ అక్కడ సక్సెస్ఫుల్ అయినటువంటి ముఖ్యమంత్రుల గురించి మాట్లాడరు, సక్సెస్ఫుల్ అయినటువంటి రాష్ట్రాల గురించి మాట్లాడరు, బీఆర్ గురించి మాట్లాడతారు. ఇవాళ రవీందర్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే. వారు ఏంది, వాడు ఓసీ అయినా కూడా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది అరే బీసీలకు అన్యాయం జరిగింది, అడగని రాబాయి మంత్రి పదవులు అడగని హైయెస్ట్ గా ఒక కులానికి ఒకటి ఉంటే ఇంకో కులానికి ఇయ్యరు. అంటే ఒకటే కులానికి ఒకటి అన్నట్లు లెక్క పెడతారు. అది సగం కులాలు ఎగరేస్తుంది. అవన్నీ చూడొద్దు. మొత్తం బీసీలలో అన్ని వర్గాలు బాధితమయ్యేటట్లు 60% ఉండాలి అక్కడ. ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం ఇవ్వమని చెప్పండి. శాఖలు చూడండి ఎట్లున్నాయి చూడండి. ఎవరికైనా
తీసేయాలంటే వాళ్ళ మీద అవినీతి ముద్ర వేస్తారు, లేకపోతే పబ్లిసిటీ చేస్తారు, రకరకాలుగా వేధింపులు. కనుక ఇవన్నీ కాదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. రవీందర్ రెడ్డి గారు గ్యారెంటీగా వస్తుంది. ఇట్లా అల్చివేస్తూ అవమానపరుస్తూ ఇట్లా మేనేజ్ చేస్తూ చేస్తే ఎక్కువ రోజులు జరగదు. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు వస్తుంది, దేశవ్యాప్తంగా కూడా చర్చలు వచ్చి వస్తుంది గ్యారెంటీగా. చెప్పండి రవీందర్ రెడ్డి గారు. ఒక విషయం ఏంటంటే భారతదేశం వల్ల తమిళనాడు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. ఎందుకు అంటుందంటే అక్కడ 89% బీసీలే ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 90% బీసీ జనాభా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అయితే మిగతా రాష్ట్రాలలో ఏంటంటే 30% జనాభా అగ్రకులాలలో ఉంది. కాబట్టి తమిళనాడు ఏంటంటే ఉన్నారు కాబట్టి చెప్పండి, మన తెలంగాణలో ఎంత ఉంది అని అడుగుతున్నారు. తెలంగాణలో 30% అగ్రకులాల జనాభా ఉంది. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, హైదరాబాదుల సిక్కులు, బుద్ధులు, తర్వాత మార్వాడీసు, గుప్తాలు, సైని వీళ్ళంతా కూడా అంటే ఒక సుమారు హైదరాబాద్ నే 31 లక్ష ఓసీలు ఉన్నారు. హైదరాబాద్ నే అంటే 30% జనాభా ఒక తెలంగాణలో ఉంది అగ్రకులాల జనాభా. అంటే తమిళనాడులో ఇక్కడికి అక్కడికి తమిళనాడు పరిస్థితులు అక్కడ రాజ్యాంగం కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఒక్క మాట భరత్ గారు నన్ను మాట్లాడియండి బ్రదర్, నన్ను మాట్లాడియండి. రవీందర్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. ఏం చెప్పదలుచుకున్నంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఏమన్నారంటే రిజర్వేషన్లు రాజ్యాంగంలో బీసీలకు హక్కుగా ఉన్నాయనంటే బీసీలకు హక్కుగా ఎట్లా ఉన్నాయంటే ఆర్టికల్ 16 లో ఏమన్నారంటే ఫలితం పొందని ప్రయోజనం అందని వర్గానికి రిజర్వేషన్ ఫలితాలు అందియమన్నాడు. దాని అర్థం ఏంటంటే ఒకే కులము నిరంతరము అనునిత్యము ఏకకాలంలో ఎప్పుడు పొందడానికి రిజర్వేషన్లు వీల్లేదు. కాబట్టి ఏంటంటే రిజర్వేషన్ల ప్రక్రియ జరగాల్సింది ఏంటంటే నిజమైన బీసీలకు వాళ్లను పరిగణించి నిజమైన బీసీలను గణనీయం చేసి ఆ లెక్కలు తేల్చాలి. అది శాస్త్రీయంగా తేల్చాల్సినటువంటి నిజమైన బీసీలు అంటే అంటే నేను ఏమంటున్నంటే ఎవరైతే ఒకసారి నిజమైన బీసీలు అట్లా ఉండదు. నిజమైన బీసీలు అంటే నేను అనేది ఏంటంటే నిరంతరం ఒకే పదవి అనుభవించినటువంటి వ్యక్తులు ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐపీఎస్ అయినా, ఒక ఐఏఎస్ అయినా, ఒక మంత్రి అయినా, ఇంకొక ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ ఒకే కుటుంబము నిరంతరం ఒకే వర్గము ఒకే కులం నిరంతరం పొందడానికి వీల్లేదు. అది ఆ కులంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు అందరికీ లబ్ధి చేకూర్చాలి. అది రాజ్యాంగం. అయితే మీరు ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ వేరుంది. వాళ్ళకి ఏముందంటే రాజ్యాంగమే రక్షణ కవచం ఇచ్చింది, వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని డిక్లేర్ చేసింది. కానీ బీసీలకు అట్లా చేయలే. వాళ్ళను శాస్త్రీయంగా తేల్చమన్నది డెడికేషన్ కమిషన్ ఏమన్నది వేసిన తర్వాత ఆ నిఘంటు వచ్చిన తర్వాత దాన్ని బట్టి రిజర్వేషన్లు డిక్లేర్ చేయమన్నది. అందుకనే ఇక్కడ ఏమైందంటే మన తెలంగాణలో కూడా 42-50 అనేది ముఖ్యంగా అది పక్కకు పెడితే వీళ్ళు బీసీలు రిజర్వేషన్లు మాకు కావాలని కోరడం వల్ల తప్పలేదు. కానీ నేనేమంటున్నంటే స్థానిక సంస్థలల్లో మీకు తెలుసు వాళ్లకు బిల్లులు రాకపోతే కాంట్రాక్టర్లు ఏం చేసిర్రు గత ప్రభుత్వాన్ని ఏం చేసిర్రు, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వల్ల కూడా అనేక మంది కాంట్రాక్టర్ సర్పంచులు బిల్లులు రాక అనేక అవసరం పడుతున్నారు. స్థానిక సంస్థలలో వచ్చినంత మాత్రాన కాదు బీసీలకు రాజ్యం వచ్చినట్టు కాదు నేను చెప్పేది. రాష్ట్రంలో రాజ్యాధికారానికి మీరు ఆ వైపు ప్రయాణం చేయండి. ఈ పప్పుల పుత్రాలకు మీరు ఆశపడడం కాదు. అసలు రాజ్య స్థాపన ఎట్లా చేయాలో అట్లా చేయమని అంటున్నా నేను. ఇప్పుడు దానికి ఒక మూల కారణం ఉంది వాళ్ళకు. అంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా వాళ్ళకు ఏం మామూలుగా రొటేషన్ సిస్టమ్ వల్ల ఉంది కదా, ఒక బీసీ ఒకసారి ఒకరికి అట్లనే మీరు మంత్రులు అడగండి, ముఖ్యమంత్రులు అడగండి, ఎంపీలు అడగండి, జెడ్పీ చైర్మన్లు అడగండి, ఆ సిస్టమ్ ఫాలో కాండి. ఒక స్థానిక సంస్థల్లో ఎందుకు అడుగుతున్నారు అంటున్నా నేను. అన్ని అడగండి. కృష్ణ గారు చెప్పండి బ్రదర్. వింటూ